దేశానికి ఏమైంది? ఎవరికి అంతు చిక్కడం లేదు. ఎందుకు ఈ స్తబ్దత, ఈ నిర్లిప్తత వచ్చిందో యువతరం, నవతరం ఆలోచించాలి. 20 ఏళ్ల క్రితం అన్నా హజారే గారు అవినీతికి వ్యతిరేకంగా నిరసన దీక్ష చేపట్టితే కోటాను కోట్లాది మంది భారతదేశం మొత్తం కదిలి వచ్చింది. మరి ఇప్పుడు యువతరం ఏం చేస్తుంది? ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఎప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనుకుంటూ వాటిని లీకేజ్ చేస్తూ పాలక వర్గాలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటూ ఈ విద్యార్థులు ఇలా ఇది ఎన్నాళ్ళు కొనసాగుతుందని చెప్పేసి అందరూ ప్రశ్నించాల్సిన తరుణం ఆసన్నమైంది. మిత్రులారా, నీటే ఒక్కటే కాదు, ఈ బీజేపీ ప్రభుత్వం పాలనలోకి వచ్చిన తర్వాత దాదాపు 152 రకాలైన ప్రశ్నపత్రాలు లీక్ అవ్వడం జరిగింది. వీళ్ళు లీకులు చేస్తూ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి మతాల వారీగా విడగొట్టి సీట్లు గెలుచుకొని రాజ్యాధికారం చేయించుకోవడం తప్ప అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు చేసింది శూన్యం. వారు మోడీ గారు ప్రచార సారథిగా నియమించబడ్డప్పుడు 2014లో యావత్ దేశం మొత్తం తిరిగి మీకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పటికీ 12 సంవత్సరాలు అయిపోయింది. ఈ లెక్కన 24 కోట్ల ఉద్యోగాలు వచ్చాయా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రతి బిడ్డ అకౌంట్ ఓపెన్ చేయండి. భారతదేశం అవతల వెలుపల ఉన్న నల్లధనాన్ని మొత్తం తీసుకొచ్చి మీ అందరి అకౌంట్లో 15 లక్షల చొప్పున వేస్తానన్నారు. వేశారా? ఏమీ చెయ్యకుండా భారతదేశంలో ఉన్న యువతరాన్ని పక్కదోవ పట్టే విధంగా, వాళ్ళు దురలవాట్లకు దగ్గరయ్యే విధంగా, అసాంఘికంగా చర్యలు చేపట్టే విధంగా వాళ్ళే ప్రోత్సహించి వాళ్ళని పక్కదారి పట్టించి పాలన కొనసాగిస్తామన్నారు. ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత యువతరానికి అర్థమైంది ఈ బీజేపీ పాలన మూలంగా ఏమీ ఉరగదు. ఛాయ్ అమ్మినోడు ప్రైమ్ మినిస్టర్ అవుతాడు, తుక్కు సామాను, ఇనుప సామాను, పాత సామాను బిజినెస్ చేసేటోడు అమిత్ షా అయిపోతాడు అని చెప్పేసి గ్రహించింది. మరి అంత ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చి స్వతంత్ర సమరయోధుల కుటుంబంలో పుట్టిన మన భారతదేశ సంరక్షణ కోసం, ఐక్యత కోసం, ఇంటిగ్రిటీ కోసం ప్రాణత్యాగాలు అర్పించిన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారిని ఒక దేశ ద్రోహిని ఎలాగైతే ఈడ్చుకోపోతారో ఆ విధంగా ఈడ్చుకోపోతారా? ఈ దొంగలు మొత్తం ఈ దేశ సంపదను దోచుకొని ఆదాని అంబానీ చేతుల్లో పెట్టి ఈ సంపదను మొత్తం ఇతర దేశాలకు, అమెరికా, యూరప్ దేశాలకు తరలించి ఇక్కడ కార్పొరేటీకరణ చేసి ప్రజలందరినీ భిక్షకులుగా తయారు చేసి అడుక్క తినే విధంగా తయారు చేస్తున్నారే తప్ప ఈ బీజేపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ఈ భారతదేశం బాగుపడాలంటే దానికి పునాది నిర్మాతలు యువతరం అని వీరికి తెలియదా? యువతరాన్నే నాశనం చేసి విద్యా వ్యవస్థను నాశనం చేసినట్టయితే మళ్ళీ మనువాద సంస్కృతిని తీసుకొచ్చి అయ్యా బాంచన్ దొర అనే విధంగా బతికే విధంగా వీరి సంస్కరణలు ఆ విధంగా పయనిస్తున్నవి తప్ప అభివృద్ధి పథానికి ఏమాత్రం దోహదపడలేదని చెప్పి ఈ యువతరం గుర్తించాలి. యువతరం మొత్తం మోడీ, అమిత్ షాలు ప్రభుత్వం గద్దె దిగేదాకా ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని చెప్పి ఈ యువతరాన్ని నేను కోరుకుంటున్నా. మిత్రులారా, జంజీ ఉద్యమాలు జరిగిన మన పక్క దేశాల్లో ఫస్ట్ శ్రీలంకలో జరిగింది. అక్కడ యువతరం అంతా ఒకటైపోయి శ్రీలంక ప్రభుత్వాన్ని కూలగొట్టింది, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ లో అవినీతికి వ్యతిరేకంగా జంజీ పోరాటం జరిగింది. అక్కడ ప్రధానమంత్రిని దించేసి పారిపోయే విధంగా చేసింది. ఆ తర్వాత నేపాల్లో జంజీ ఉద్యమం జరిగింది. అక్కడ ప్రధానులను పారదోలేసి గద్దె దించి అక్కడ మన యువతరం పదవి బాధ్యతలు చేపట్టింది. ఇప్పుడు కూడా అవినీతిమయమైపోయిన ఈ భారతదేశంలోని రాజకీయాన్ని కలుషితం చేస్తున్నారు కనుక దాన్ని పరిశుద్ధ చేయాలంటే అది ఓన్లీ యువకుల చేతుల్లోనే ఉంది. ఈ దేశ యువత మరి 25 లక్షలకు పైన విద్యార్థులు నీట్ ఎగ్జామ్ కావచ్చు, అదే విధంగా ఎన్నో రకాలైనటువంటి ఎగ్జామ్స్ లో రాసినప్పటికీ పేపర్ లీకేజీలు చేయడం, లేకపోతే వాయిదాలు వేయడం, విద్యార్థుల భవిష్యత్తు తోటి
మోదీ ప్రభుత్వం, మోదీ సర్కార్, బీజేపీ నాటకం ఆడుతున్నటువంటి కుట్రని తిప్పికొట్టడానికి గౌరవనీయులు మా పెద్దలు రాహుల్ గాంధీ గారు, ప్రతిపక్ష నేతలు అందరూ కలిసి మరి నిన్న ధర్నా చౌక్ దగ్గర ఢిల్లీలో ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే విచ్చలవిడిగా లాఠీ చార్జ్ చేయించడం అనేది జరిగింది. విద్యార్థులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మా భవిష్యత్తు నిర్మాణాన్ని కుప్ప కూలుస్తున్నావు, మా భవిష్యత్తు మీద దెబ్బ కొడుతున్నారు, ఈ దేశ పునాదులను కట్టాలంటే విద్యార్థులే కాబట్టి మరి అలాంటి విద్యార్థుల భవిష్యత్తును దెబ్బ కొట్టడం అనేది ఎంతవరకు సమంజసం అనేసి నిన్న ప్రశ్నించడం అనేది జరిగింది. అలా ప్రశ్నించే క్రమంలో మరి లాఠీ చార్జ్ చేస్తే యువకులందరూ కొట్టండి, చంపండి, మమ్మల్ని ఎంత దాడి చేయండి, మానసికంగా మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి నా కొడుకు రేపు ఉద్యోగం చేస్తాడు అనేసి వాళ్ళ ఆశయం, మా యొక్క మేము ఉద్యోగం చేసి రేపు దేశానికి మా ఇంటికి ఉపయోగపడతామనేటువంటి వాళ్ళ యొక్క ఆశయాన్ని మేము నిరంతరం బతికుండి చచ్చిన విధంగా మేము ఉంటున్నాం. మరి ఇలా లాఠీ ఉద్యమం చేసి ఈ లాఠీ దెబ్బలతో చచ్చినా పర్వాలేదు, ఎంతైనా కొట్టండి అనేసి ఇట్లా నిర్భయంగా ఇలా విద్యార్థులందరూ నిల్చొని ఉండడం అనేది నిజంగా విద్యార్థులకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఉద్యమం పుట్టింది తప్పకుండా మోదీ పతనం అవుతున్నాడు అనేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. కొన్ని రోజులు ఇది సాగింది కావచ్చు, ఇప్పుడు విద్యార్థులందరూ ఏకమయ్యారు. విద్యార్థులు 25 కోట్ల మంది విద్యార్థులు ఈ దేశంలో ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు తోటి ఆడుకుంటున్నావు. మోదీ నువ్వు రాజీనామా చేయాలి, అమిత్ షా నువ్వు రాజీనామా చేయాలి. ఈ విద్యాశాఖ మంత్రులు ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. హోంశాఖ మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నాం. ఏమైనా మీకు దేవుళ్ళ పేరు చెప్పి ప్రజల మధ్య తగాదాలు పెట్టి పరిపాలించడమే తెలుసా? దేశ అభివృద్ధి, దేశ విద్యార్థుల భవిష్యత్తు మీకు అవసరం లేదా అని అడుగుతున్నాం. ఆనాడు గతంలో, ఇప్పుడు మీరంతా మేతలు అని మేము అంటున్నాం. ఆనాడు నేతలు జవహర్ లాల్ నెహ్రూ కావచ్చు, లేకపోతే మన దగ్గర మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, ఎంతో మంది నేతలు మేము తప్పు చేశాం, రైలు ప్రమాదం జరిగితే అది ఎలా జరిగిందో కానీ మేము మంత్రులుగా ఉన్నాం కాబట్టి మేము తప్పకుండా రాజీనామా చేయాలనేసి ఆనాడు రాజీనామా చేశారు. ఈ రోజు విద్యాశాఖ మంత్రిని ఎందుకు రాజీనామా చేయించట్లేదని ప్రశ్నిస్తున్నాం. మోదీ, మీరే ఈ కుమ్మక్కై ఈ దేశ సంపదను అంత ఆదాని అంబానీ చేతిలో పెట్టాలనేసి ఒక కుట్ర పన్నుతున్నావు కాబట్టి తస్మాత్ జాగ్రత్త. విద్యార్థులందరూ ఏకమయ్యారు, తప్పకుండా మిమ్మల్ని తరిమి కొడతారు అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మోదీ, నువ్వు వెంటనే రాజీనామా చేయాలి. ఎంతమందిని 25 కోట్ల యువతను జైల్లో పెడతావా? పెట్టు. ఎంతమందిని జైల్లో పెడతావు? ఎంతమందిని చంపుతావు? ఎంతమంది రైతులను చంపితే ఉద్యమం ఆగింది? ఎంతమందిని చంపితే ఈ దేశ స్వతంత్రం పోరాటం ఆగింది? అస్సలు పోరాటం అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఆనాడు శ్రీశ్రీ చెప్పారు, యువతరమా నవతరమా రమ్ము కదిలి రమ్ము, ఈ దేశానికి కళ్ళు నివే కాళ్ళు నివే, బడుల నుంచి గడుల నుంచి భిక్షాటన శిక్ష నుంచి కదిలి రండి అని చెప్పడం జరిగింది శ్రీశ్రీ గారు. ఆనాడు అన్నలు ఒక పాట చెప్పారు మాకు. ఆనాడు ఈ గాలిని కాల్స్తే గాయము కాదు, అన్నల చంపితే ఆగదు పోరని. ఈ గాలిని కాల్స్తే గాయం ఎంతైతే కాదో, మీరు లాఠీ చార్జ్ చేసి యువకులను చంపితే ఈ పోరాటం ఆగుతుందని నీవు అనుకుంటే నీ భ్రమ మోదీ గారు. అందుకే తప్పకుండా యువకులు ఏకమయ్యారు. యువకులకు 100% సపోర్ట్ గా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. వాళ్ళకు న్యాయం జరిగే వరకు తప్పకుండా కొట్లాడి తీరుతాం. యువకులారా మేలుకోండి. మన యొక్క దేశం ఇది. మన దేశంలో మనమందరం కలిసికట్టుగా ఈ దేశ అభివృద్ధి కొరకు పనిచేయడానికి, ఈ దేశ ఉన్నతి కొరకు పనిచేయడానికి మీరందరూ ఏకంగా అండి. తప్పకుండా మీ వెంట కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, మీ వెంట రాహుల్ గాంధీ ఉంటారు. జైళ్లకు పోయినా మంచిదే, సంఖ్యలు పడ్డా మంచిదే, కానీ మీ భవిష్యత్తు మారడానికి మేము సైతం సంఖ్యలకు సిద్ధమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మోదీని గద్దె దించే వరకు నిద్రపోవద్దు. రోజు ఒక కార్యక్రమం తప్పకుండా చేసి తీరవలసిన బాధ్యత మనపై ఉంది.